హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ ఫ్యామిలీ మూమెంట్స్. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి చిల్లీ ఎగ్. ఎక్టేరియన్స్ కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టర్ ఆర్ స్నాక్స్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ టైంలో ఈ కూల్ వెదర్లో ఇది ఒక పర్ఫెక్ట్ ఫుడ్ అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చాలా ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఈ చిల్లీ ఎగ్ రెసిపీని చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసి అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి 4 ఎగ్స్ యాడ్ చేసుకొని 12 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ చాప్డ్ జింజర్ అండ్ 1 బీటెన్ ఎగ్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్లో మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని 1 బై 1 డిప్ చేస్తూ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ చాప్డ్ గార్లిక్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. గార్లిక్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా రిలీజ్ చేస్తుంది. ఎంతమందికి ఈ స్మెల్ ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ కెచప్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 to 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొద్దిగా కార్న్ స్టార్చ్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఇంకొక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకొని సాసెస్ మొత్తం ఎగ్ పీసెస్కి పట్టేలాగా 1 to 2 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ టాస్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి చిల్లీ ఎగ్ రెడీ అయిపోతుంది. లాస్ట్గా మనం దీనిలో స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ప్లేటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని చిల్లీ ఎగ్స్ని యాడ్ చేసి టాప్లో స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ సెసమీ సీడ్స్ని యాడ్ చేసుకుంటే ఇట్స్ రెడీ టు సర్వ్. చూసారా ఎంత సింపుల్గా చిల్లీ ఎగ్ రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.